ఇండియాకి 3 ప్రపంచ కప్పులు తెచ్చినవాడు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ది బెస్ట్ కెప్టెన్, బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. అలాంటి ధోని బ్రతుకు ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది? ఆకాశానికి ఎత్తిన వాళ్ళే ఇప్పుడు ధోనీని పాతాళానికి పడేస్తున్నారు. ధోని అంటే చికాకు వచ్చేస్తుంది. ధోనీని చూస్తేనే తిట్టిపోస్తున్నారు. సిఎస్కేని అత్యున్నత స్థాయికి చేర్చిన కెప్టెన్ ఇప్పుడు పాతాళానికి పడేశాడని జనం నిందిస్తున్నారు. కేవలం వ్యాపారం కోసం, డబ్బుల కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం 44 ఏళ్ళు వచ్చినా శక్తి లేకపోయినా ఫేస్ చూపించి టీంని నడిపించాలనే దురుద్దేశం ధోనీది అని నిందలు పడేస్తున్నారు. సిఎస్కే టీంకి మెంటార్గా ఉంటే సరిపోయేది. ఆటగాడిగా వచ్చి జనానికి ఏదో సెలబ్రిటీ లాగా అపియరెన్స్ ఇచ్చి 7, 8, 9 పొజిషన్స్లో బ్యాటింగ్కి వస్తూ నేను కనిపిస్తే చాలు జనానికి గిట్టుబాటు అవుతుంది, నేను ఆడకపోయినా పర్వాలేదు, జనం నన్ను చూసి తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతారు అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో ధోని ఉన్నాడు. క్రికెట్లో ఎన్నో అద్భుతాలు చేసిన ధోని ఇవాళ చేతులుడికి ట్రైనీ ఆటగాడిలా గ్రౌండ్లో పిచ్చి చూపులు చూస్తున్నాడు. ప్రతి వాడికి లైఫ్లో ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక వెలుగు వెలగాలని, ఏదో ఒక వెలుగు సంపాదించుకోవాలని తాపత్రయం ధోనీని చివరికి ప్రేక్షకుల ముందు, అభిమానుల ముందు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా నిలబెట్టింది. ఎంఎస్ ధోని లేకపోతే సిఎస్కే లేనట్లుగా పరిస్థితి తయారైంది. ఒక గొప్ప నాయకుడు కేవలం ఆటగాడిగా బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయపడి చివరికి ఆ జట్టును, తన ట్రాక్ హిస్టరీని ధ్వంసం చేస్తున్నాడు.